మీరు షిమ్లాని చూస్తూ ఉండండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం బయలుదేరుతున్నాం షిమ్లా టు న్యూఢిల్లీ. అంటే మన బైక్ ట్రిప్లో లాస్ట్ డే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 8 hours టైం పడుతుంది మనకి. ఇంకా మిగతా విషయాలన్నీ వెళ్తూ మనం గోప్రో వీడియో మాట్లాడతాం. ఇప్పటికే చాలా టైం లేట్ అయిపోయింది. ఒకసారి మీకు నా హాస్టల్ చూపిస్తా. సో ఈ విధంగా ఉంటుంది. అంత గొప్పగా ఏం లేదు, జస్ట్ ఓకే. చెప్పాను కదా, ఈ షిమ్లా అంతా చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఉంటుంది. అంతా కమర్షియల్. ఇక్కడ కిందికి రావాలి, హోటల్ రావాలంటే హోటల్ కాదు, ఒక పాత ఇల్లుని సింపుల్గా బెడ్స్ వేసేసి హాస్టల్ చేశారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు బాగాలేదు. మిగతా అంతా ట్రిప్లో అన్ని హాస్టల్స్ చాలా బాగున్నాయి. ఇవ్వండి, సామాన్ వేసుకొని ఆల్రెడీ పైన ఎక్కి బైక్ మీద పెట్టొచ్చా. ఆ కింద నుండి వచ్చాము. నా బైక్ ఇక్కడ పార్క్ చేసా. పార్కింగ్కి 50 రూపాయలు. ఇంతకుముందు వచ్చి అలసిపోతున్నా. బ్యాగ్స్ అన్నీ ఈ విధంగా టైప్ చేసి ఇంకా బయలుదేరాలి. ట్యాంక్ బ్యాగ్ పెట్టుకొని స్టార్ట్ అవుతాం. షిమ్లా నుంచి మొదలైనాము. పైన ఉన్నది మాల్ రోడ్, చాలా సన్న గల్లీ. బైక్స్ అన్నీ ఆ విధంగా పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడంతా ట్రాఫిక్ ఉంది, ముందుకెళ్ళి మాట్లాడదాం. మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. రెడ్ లైన్ కనబడుతుంది మన గూగుల్ మ్యాప్స్లో. మీరు షిమ్లాని చూస్తూ ఉండండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. నేను స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా 10 గంటలకి. బండి సతాయించింది, కోల్డ్ స్టార్ట్ ఇష్యూ. అది స్టార్ట్ చేసే వరకు నాకు మొత్తం బాడీ మీద చెమటలు పట్టేసినాయి. ఇక్కడ చల్లగా అయితే ఏం లేదు. ఇప్పుడు టెంపరేచర్ నార్మల్గా ఉంది. 18 degrees 19 degrees చూపిస్తుంది టెంపరేచర్. 10:15 స్టార్ట్ అయ్యాం మనము. ఇక్కడ నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్గా 350 kilometers ఉంది. ఆగండి, ట్రాఫిక్ అయ్యాక మళ్ళీ మాట్లాడతా. చాలా గలీజ్ ప్యాచ్ ఆఫ్ ట్రాఫిక్ ఉండే. చండీగఢ్ నుంచి చాలా దగ్గర కాబట్టి చాలామంది టూరిస్టులు ఇటువైపు రావడానికి ప్రిఫర్ చేస్తారు. ఢిల్లీ రీచ్ అవ్వడానికి మనకి గూగుల్ మ్యాప్ 5:30 చూపిస్తుంది, ఈవినింగ్ 5:30, 350 kilometers. కానీ మనం ఆగి వెళ్తాం కాబట్టి నేనైతే 7:30 వరకు రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. మధ్యలో మనకు వచ్చే అంబాలా, కురుక్షేత్ర, సోనిపత్, పానిపత్ అన్నీ కూడా ఎండ చాలా ఎక్కువ ఉంది. 38 to 40 చూపిస్తుంది ఇప్పుడు ఏ ఏరియా చూసిన టెంపరేచర్. అంటే మన జర్నీ అంతా కూడా ఇప్పుడు మంచి ఎండలోనే ఉంటుంది. మీకు షిమ్లాలో ఎక్కడ చూసినా హోటల్సే ఉంటాయి. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలంటే మనకి జాకో హనుమాన్ టెంపుల్ అని చెప్పింది. నేనైతే వెళ్ళలేదు. మనం ఓన్లీ ఒక పిట్ స్టాప్ లాగా మాత్రమే ఈ షిమ్లాని వాడుకుంటున్నాము. అంటే ఆగి వెళ్ళిపోతున్నాం అంతే. మీరు జాకో హనుమాన్ టెంపుల్ చూడాలంటే విజీ వ్లాగ్స్ మంచి వీడియో చేశారు. తన వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. అలానే మీకు కొన్ని క్లిప్స్ కూడా చూపిస్తాను. ఈ షిమ్లా సిటీ హిమాచల్ ప్రదేశ్కి క్యాపిటల్. చాలా పెద్ద సిటీ. కానీ ఇల్లులు, బిల్డింగ్లు అన్నీ కూడా ఉండేది కొండలపైననే. పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది. ఎక్కడికి వెళ్ళానా కానీ మనం పైకి మెట్లకి వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్ సిటీ. కానీ చెప్పాయి కదా, కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. జనాలు కూడా చాలా ఎక్కువ, టూరిస్టులు. చలి కూడా అంత ఏమీ లేదు, నార్మల్గా ఉంది, చాలా నార్మల్గా ఉంది. రాత్రి కొంచెం అనిపించింది కానీ ఇప్పుడైతే అసలు ఏం లేదు, జస్ట్ చల్ల గాలి అనిపిస్తుంది అంతే. ఇది ఉన్న హైట్ 7,400 feet ప్లస్లో ఉన్నాం మనం ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రొటీన్ హైట్ కామన్గా దిగుతున్నాము. కొండ దిగి వెళ్తాం. ఇక్కడ నుంచి మధ్యలో సోలన్ అనే ఇంకో టౌన్ వస్తుంది. నాకు ఈ షిమ్లా అంత సూపర్ బ్యూటిఫుల్ ఏమి అనిపించలేదు. చూడండి, అంత ఫాగీ ఉంది. మంచి మౌంటైన్స్ అంత బాగున్నాయి కానీ ఎందుకో నాకు ఈ ఫాగీ వ్యూ వల్ల అంత ఆ ఫీల్ రావట్లేదు. మనం ఒక మంచి హిల్ స్టేషన్లో ఉన్నామని చెప్పి. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడైతే మనం కిన్నౌర్ దాటినప్పటి నుంచి ఇంతవరకు కూడా నేను హిమాలయస్ చూడలేదు. నేను కనీసం షిమ్లా వచ్చాక కనబడతానేమో అనుకున్నా, కానీ ఇంతవరకు ఆ వ్యూ లేదు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ నుంచి రోడ్స్ ఉన్నాయంట, డైరెక్ట్గా మనం హిమాలయస్కి వెళ్ళొచ్చు అంట. అక్కడ నుంచి చాలా మనకి స్నో గేమ్స్ అన్నీ ఉంటాయంట. మనమైతే వెళ్ళడం లేదు. ఇప్పుడు నాకు తెలిసి అంత స్నో కూడా ఉంటుందేమో అని చెప్పి నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. ఈరోజు జర్నీ అంతా మనకి ఇలాంటి ఎండలోనే ఉంటుంది. నేనైతే ప్రిపేర్డ్ అయి ఉన్నా, ఇలాంటి లేయర్స్ తీసుకోలేదు, జస్ట్ ప్రొటెక్షన్ ఉన్నాయి రైడింగ్ గేర్లో. ఒకసారి సిమ్లా కొండ దిగేసినాం అనుకో, చండీగఢ్ టు ఢిల్లీ అనేది ఇంకా బటర్ స్మూత్ రోడ్స్ మనకి. కానీ మనము రైడ్ని ఎంజాయ్ చేసేది ఇలాంటి రోడ్లోనే కదా. సో ఈరోజుతో మన ఈ ట్రిప్ అయిపోతుంది.
చాలా లో ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. తొందరలోనే నేను వెళ్ళి నా ఫ్యామిలీని కలుస్తా అని చెప్పి మా ఖుషి మాహి వెయిట్ చేస్తూ ఉంటారు నా గురించి. ఏమో ట్రిప్ అయిపోయిందని చెప్పి కొంచెం లో అయితే ఫీల్ అవుతున్నా. చాలా మంచి మెమొరబుల్ ట్రిప్ నాకు ఈ మనాలి అండ్ స్పిటి. షిమ్లా నేను కన్సిడర్ చేయను, ఇది జస్ట్ ఒక పిట్ స్టాప్ మాత్రమే. ఇక్కడ యాపిల్స్, ఆప్రికాట్స్, చెర్రీస్ అన్నీ అమ్ముతున్నారు. న్యాచురల్గా మనం ఇక్కడ పండింది కాబట్టి మనం పక్క ట్రై చేయాల్సిందే. కొన్ని తీసుకెళ్తా, లగేజ్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి. భయ్యా అచ్చా క్యా మిల్తా హై खाने में? अच्छा खाने में मीठा हाँ क्या है वो? गुलाब जामुन, यहाँ का गुलाब जामुन बहुत मीठा रहता है. चेरीज मिलता? चेरी तो सीजन खत्म है अब. చెర్రీ సీజన్ हो गया రైట్. ఇక్కడ డిఫరెంట్ యాపిల్స్. నాకు తెలిసి ఇది ఆలూ బుకార్ అనుకుంటా. నేనేమే అవి లగేజ్ బహుత్ సాయి మేరా పాస్. ఇవి 100 రూపాయలకి ఇచ్చారు మనకి ఇన్ని యాపిల్స్. ఇది ఒకటి మాత్రం తీసుకెళ్తున్నాను నేను. సో టైం టు సే బాయ్ బాయ్ షిమ్లా. మీరు నా ఈ స్పిటి సిరీస్ చూసే ఉంటారు కదా. నేను మ్యాక్సిమం చాలా బడ్జెట్లోనే ట్రావెల్ చేశాను. ఎంత తక్కువ బడ్జెట్ అయితే అంత తక్కువలో నేను ట్రావెల్ చేశాను. అది ఎంత ఖర్చు అయింది అనేది నేను మీకు 1 by 1 చెప్తా. డే 1 నుంచి లాస్ట్ డే వరకు ఎంత ఖర్చు అయిందని చెప్పి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు హ్యాపీగా చదవచ్చు. దాని ప్రకారం మీరు కూడా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవచ్చు. తెలుసు కదా మనం ఎక్కువ ట్రావెల్ చేస్తాం కాబట్టి ఎక్కువ అకామిడేషన్ గురించి డబ్బులు స్పేర్ అయితే నేను చేయను. అవన్నీ నీకు మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక వెళ్తూ మాట్లాడదాం ఆ యొక్క ఎక్స్పెండిచర్ అండ్ ట్రావెల్ ప్లాన్ గురించి. ఎట్ ప్రెజెంట్ నేనైతే ఈ మౌంటైన్స్ని అండ్ ఈ గ్రీన్ వ్యాలీస్ని చాలా మిస్ అవుతాను. నాకైతే ఈ హిమాచల్ ప్రదేశ్ చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ప్లేస్ విత్ హంబుల్ పీపుల్ అరౌండ్. ఎక్కడికి వెళ్ళినా మీకు చిల్లగా ఎవరు కనబడరు. చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు టూరిస్ట్స్కి. అండ్ ఎక్కడ మోసం చేయాలని చెప్పి అయితే నేను చూడలేదు, అలా అనిపించలేదు. ఓన్లీ సిమ్లానే కొంచెం కమర్షియల్ అనిపించింది నాకు. సిటీ కాబట్టి ఈ మాత్రం ట్రాఫిక్ అండ్ కమర్షియల్ థింగ్స్ ఉంటాయి. దెన్ నా యొక్క ఈ ట్రిప్ ఏదో యుద్ధం చేసినట్టు అయింది. అంటే ఐటనరీ ప్రకారం ఆ టైంకి అది కంప్లీట్ చేయాలని చెప్పి ఫాస్ట్గా అలా వెళ్ళిపోతూ వచ్చా. కంప్లీట్గా ఎక్స్ప్లోరేషన్ అంటే ఓన్లీ కాదా చేశాను అంతే. మిగతా మనాలి అంతా అలా పైన చూసుకొని వచ్చా అంతే. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చా కాబట్టి నేను జస్ట్ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళా అంతే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఏరియాని దుమ్ము దులిపేద్దాం. అంటే ఒక యుద్ధంలాగా కాకుండా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక్క ప్లేస్. కొండలు దిగుతున్న కొద్దీ అలా నేను కూడా డౌన్ అయిపోతున్నా. ఎనర్జీ అంతా పోయింది. రేపు ట్రైన్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు వెళ్ళి ఫస్ట్ నేను ఈ బండిని ప్యాక్ చేయించాలి. అక్కడ ఢిల్లీలో ప్యాక్ చేయించి మనం ఎక్కే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానిలోనే దీనికి మళ్ళీ దొరకాలి లగేజ్ స్పేస్. గ్రీన్ వ్యాలీస్ పాస్ అయిపోతూ ఉన్నాయి. మనం కొండ దిగుతూ ఉన్నాము. నాకు తెలిసి ఇంకో 50 కిలోమీటర్ ఉంటుంది ఈ కొండ దిగేది. అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది ఈ ఎండ జర్నీ. ఇక్కడ ఆపి మరీ ప్రసాదం ఇస్తున్నారు. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మంచిగా 2 తిన్నా, ప్రశాంతంగా అనిపించింది నాకు ఇన్ని రోజుల తర్వాత. షేరావాలి అమ్మవారికి జై హో. మన బ్రేక్ఫాస్ట్ చేయించారు ప్రసాదంతో. ఇది హిమాచల్లో ఉన్న సోలాన్ డిస్ట్రిక్ట్. చండీగఢ్ వైపు వెళ్తున్నప్పుడు షిమ్లాకి 40 కిలోమీటర్ ముందు వస్తుంది. ఈ టౌన్ కూడా చాలా బాగుంది. మన బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుదాం అనుకున్నా కానీ అక్కడ వాళ్ళే ఆపి ప్రసాదం ఇచ్చారు. సో ఆ విధంగా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. 40 కిలోమీటర్స్ నుంచి మనము ఈ కొండలపైన నడిపిస్తున్నాము విత్ ట్రాఫిక్ అరౌండ్. ట్రాఫిక్ అయితే కంటిన్యూ ఉంది మనకి. సో ఇది సోలాన్ డిస్ట్రిక్ట్. సేమ్ సిమ్లాగా అనిపిస్తుంది ద వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ద ఆర్కిటెక్చర్. ఇంకొంచెం ఉంది కొండ దిగేది. ఇదంతా కూడా సోలాన్ డిస్ట్రిక్ట్. అబ్బో చాలా పెద్దగానే ఉంది ఇది. అక్కడ నుండి వస్తున్నా నేను అనిపించలేదు నాకు అట్లా. ఇక్కడ నుంచి అంతా టోల్ రోడ్ స్టార్ట్. చండీగఢ్ 71 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మనము ఒక 1.5 అవర్లో చండీగఢ్ దాటేస్తాం. ఇది సోలాన్ సిటీ. చిన్నదేమనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మొత్తం కనబడుతుంది టౌన్ది. నేను కొండలు దిగేసాం అయిపోయినాం అనుకున్నా కానీ మళ్ళీ కొండ ఎక్కుతున్నాము. ఈ కొండలపైన జర్నీ ఇప్పటికి 50+ కిలోమీటర్ అయింది. ఎన్ని కొండలు ఎన్ని సీట్లు ఉన్నా కానీ ఇక్కడైతే వేడైతే బాగానే ఉంది. అండ్ ఏ ఫస్ట్ టన్నెల్ ఇన్ దిస్ జర్నీ ఫ్రమ్ షిమ్లా టు చండీగఢ్. First toll gate in the journey towards New Delhi. Coming drive bike.
బైక్కి వీళ్ళు దారి ఇవ్వలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ హిమాచల్ ప్రదేశ్. అంబాలా అవేర్ 274. ఇక్కడతో మన హిమాచల్ ప్రదేశ్ యొక్క ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఐ మిస్ యూ హిమాచల్ ప్రదేశ్. యూ హ్యావ్ గివెన్ మీ ఏ గ్రేట్ మెమరీస్. 90 కిలోమీటర్స్ ఆఫ్ పహాడీ జర్నీ తర్వాత మళ్ళీ మనము నార్మల్ రొటీన్ రోడ్లోకి వచ్చాము. 90 కిలోమీటర్స్ మనకి 2.5 hours టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ మనం హర్యానాకు వచ్చేసాము. పక్కనే మనకి కౌశల్య డ్యామ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ మనం పంజాబ్ని టచ్ చేస్తూ చండీగఢ్ దాటుకుంటూ మళ్ళీ పంజాబ్ని టచ్ చేసి హర్యానాకి వెళ్తాం. అది రూట్ ప్లాన్. టోల్ గేట్ నెంబర్ 2 ఇన్ దిస్ జర్నీ ఫ్రమ్ షిమ్లా టు న్యూ ఢిల్లీ. మనం ఇప్పుడు చండీగఢ్లోకి ఎంటర్ అవ్వట్లేదు, డైరెక్ట్గా ఢిల్లీ కొట్టేస్తున్నాము. ఇక్కడ నుంచి రైట్ కొడితే మనకి చండీగఢ్. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఢిల్లీ వితౌట్ స్టాపింగ్ ఎట్ చండీగఢ్. మనం ఇప్పుడే చండీగఢ్ని క్రాస్ అయ్యి ఎంటరింగ్ ఇంటూ పంజాబ్ అగైన్ జిరాక్పూర్. వెల్కమ్ టు పంజాబ్ జిరాక్పూర్. నెక్స్ట్ వచ్చేది మనకి అంబాలా 35 కిలోమీటర్స్ తర్వాత, విచ్ కమ్స్ అండర్ హర్యానా. టోల్ గేట్ నెంబర్ 3 అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ మనం హర్యానాలోకి ఎంటర్ అయిపోయినాం. అండ్ హియర్ కమ్స్ అంబాలా. अंबाला वेलकम्स मोड़ा बैंड. अंबाला आपका स्वागत करता है. ఇప్పటికి మనము 150 కిలోమీటర్ జర్నీ చేసాము అండ్ 3.5 hours కవరింగ్ 90+ కిలోమీటర్స్ ఇన్ ఘాట్ సెక్షన్. ఇప్పుడు ఈ హాట్ హర్యానాలో ఆల్రెడీ చాలా చెమట వేస్ట్ అయిపోయింది, వాటర్ వేస్ట్ అయిపోయి కాబట్టి ఒక దగ్గర ఆగి డ్రింక్స్, స్నాక్స్, బ్రేక్స్ కొని మళ్ళీ మన జర్నీ టువర్డ్స్ ఢిల్లీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే ఒక చల్లని చెట్టు కిందకి ఎదుక్కుంటూ వెళ్తున్నా. More 160 kilometers to reach Delhi. Now we are crossing Kurukshetra, Haryana. కురుక్షేత్రలో ఒక 3 లీటర్ పెట్రోల్ వేస్తున్నా. ఆల్రెడీ రిజర్వ్లోకి వచ్చింది, 1 లీటర్ ఉంది. ఇంకా వెళ్ళాల్సింది 160 కిలోమీటర్స్ కాబట్టి మేనేజ్ అయిపోతుంది. ఎందుకంటే ట్రైన్లో మళ్ళీ సామాన్ దించాలి కాబట్టి, పెట్రోల్ జీరో చేయాలి కాబట్టి మనం తక్కువ వేస్తేనే బెటర్. ఇక్కడ కాస్ట్ మనకి 96.98 తక్కువ ఉంది. ఆల్రెడీ కీ ఎరిగిన ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ప్రశాంతంగా ఓపెన్ చేస్తేనే బెటర్. 300 डालो ना, 300 रुपये. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది కర్నూలు డిస్ట్రిక్ట్, హర్యానా. అండ్ డైరెక్ట్గా క్రాస్ కూడా చేస్తాం. ఇంకా 120 కిలోమీటర్స్ టు ఢిల్లీ. ఇది టోల్ గేట్ నెంబర్ 4 జస్ట్ బిఫోర్ పానీపత్. పానీపత్ వచ్చే ముందు వచ్చిన టోల్ గేట్. మన షిమ్లా టు ఢిల్లీ జర్నీలో 4th టోల్ గేట్. పానీపత్, హర్యానా. ఇక్కడ నుంచి ఇంకా మన ఢిల్లీ 95 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక చిన్న వాటర్ బ్రేక్ అవసరం, ఎందుకంటే ఇక్కడ అంతా ఎండ ఎక్కువ ఉంది. బండి ఆపితే చెమటలేకపోతున్నాం, నడిపిస్తేనే బాగుంది. హియర్ కమ్స్ 5th టోల్ గేట్ ఆఫ్ అవర్ జర్నీ ఫ్రమ్ షిమ్లా టు ఢిల్లీ. మోర్ 95 కిలోమీటర్స్ టు గో. టోల్ గేట్ నెంబర్ 6 ప్రయర్ టు సోనిపత్. అండ్ హియర్ వి ఎంటర్ ద లాస్ట్ సిటీ ఆఫ్ హర్యానా, సోనిపత్. ఇక్కడ నుంచి ఢిల్లీ ఇంకా 45 కిలోమీటర్స్ లాస్ట్ స్ట్రెచ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది 7:30 వరకు రీచ్ అవుతా అని చెప్పి ఢిల్లీకి, కానీ 6కి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఎక్కడ ఆగలేదు నేను. ఆగిందల్లా జస్ట్ డ్రింక్స్ బ్రేక్ గురించే. ఎందుకంటే ఆగితే ఎక్కువ వెళ్ళిపోతాము ఈ రూట్లో, అంత వేడి ఉంది బయట. కాబట్టి అలా వెళ్తూ ఉంటే గాలికి ఏం తెలియట్లేదు. స్టిల్ నా కళ్ళు అయితే ఎర్రగైపోయినాయి, నా ఫేస్ కూడా ట్యాన్ అయిపోయింది ఎండకి. అండ్ లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ అవర్ జర్నీ 45 కిలోమీటర్స్ తర్వాత మనం ఇంకా బండి ప్యాక్ చేసి ఢిల్లీలో ఇచ్చేయడమే. అండ్ నౌ వీ ఎంటర్డ్ ఇన్ టు ఇండియాస్ క్యాపిటల్ న్యూ ఢిల్లీ. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ ఉంది నేను బుక్ చేసిన హోటల్. అక్కడికి వెళ్ళి సామాన్ అంతా పడేసి ఫ్రెష్ అప్ అయ్యి దెన్ నా యొక్క ఈ పుబ్బాని అప్పచెప్పాలి రైల్వే స్టేషన్లో యాజ్ ఎ లగేజ్.
ఇక్కడతో మన ఢిల్లీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. నిన్న ఢిల్లీ వచ్చినప్పటికి ఈవినింగ్ 6 అయింది. చాలా వేడి ఉండే. మనకు ప్రశాంతంగా స్పిటి మనాలి రోడ్లు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. దెన్ ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళి నా బైక్ పార్సల్ చేసా. చిన్న తప్పు జరిగింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేసి బైక్ని పార్సల్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అనేది ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తాను. మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది నెక్స్ట్ ఈ సిరీస్ తర్వాత రాబోతుంది. దెన్ ఆ తర్వాత మార్నింగ్ లేచి ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసి మనకి ఇలాంటి సింగిల్గా వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిన నా వైఫ్కి చిన్న షాపింగ్ చేసా, చిన్న గిఫ్ట్ తీసుకున్నా, అంటే డ్రెస్సెస్ తీసుకున్నా. దెన్ 1 డే స్పేర్లో పెట్టుకొని నేను ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. ఎందుకంటే బైక్ ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ మన దగ్గర టైం ఉండడానికి ఈరోజు ఈవినింగ్ 4 o'clock ట్రైన్, సెపరేట్ రూమ్ తీసుకున్నా. ఇది ప్రైవేట్ రూము. మనకి చాలా బడ్జెట్లో పడింది, 750 రూపాయలు మాత్రమే. సో ఈ ట్రిప్ అంతా కూడా నేను చాలా బడ్జెట్లో, అంటే నాకు అనుగుణంగా నేను ప్లాన్ చేసుకున్నాను. సోలో రైడ్ కాబట్టి ఎక్కువ ఖర్చు అయితే నేను పెట్టలేదు. దెన్ లగేజ్ కూడా బాగా పెరిగిపోయింది చూడండి. ఈ బ్యాగ్స్ 2 ఫుల్ అయిపోయి షటిల్ బ్యాగ్స్ అండ్ హెల్మెట్, ట్యాంక్ బ్యాగ్ అండ్ ఆల్సో దిస్ బ్యాగ్. సో నాకు ఇప్పుడు బైక్ కూడా రేపు అందట్లో చేతికి చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పాను కదా, మీకు మళ్ళీ చెప్తాను అదేంటో. రేపు ఈ సామాన్ అంతా నేను మళ్ళీ మోసుకెళ్ళాలి. సో ఇక్కడతో ఈ పీస్ఫుల్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ స్పిటి అండ్ మనాలి ట్రిప్ నాకైతే చాలా మంచి మెమరీస్ ఇచ్చాయి. మళ్ళీ కొత్త ఎనర్జీతో నేను ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఈ ట్రిప్లో వీడియోస్ ఏమైనా మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి అండ్ కింద కమెంట్ చేయండి మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ట్రావెల్ వ్లాగ్స్, బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మీ దగ్గరికి మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా మీకు తీసుకొస్తాను. మన దగ్గర అన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి. ఎలాంటి పిచ్చి ప్రమోషన్ అయితే నేను చెయ్యను. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్తో కలుసుకుందాం. జై హింద్.